వరుసగా రెండో రోజు క్రిప్టో కరెన్సీ కుప్పకూలింది. ముఖ్యంగా బిట్ కాయిన్ 8% పైగా పతనమై ఒక దశలో $67,000 దిగువకు పడిపోయింది. గత ఏడాది అక్టోబర్లో రికార్డు స్థాయిలో $126,000 క్రాస్ చేసిన బిట్ కాయిన్ గత 4 నెలల్లో 45% పైగా కరెక్షన్ కు గురైంది. ప్రస్తుతం బిట్ కాయిన్ ఏడాదిన్నర కనిష్టానికి పడిపోయింది. ఇక మిగిలిన క్రిప్టో కరెన్సీలది అదే పరిస్థితి. ఈథర్, సొలానా, డోజీ కాయిన్ తదితర కరెన్సీలు 10% పైగా కరెక్షన్ కు గురయ్యాయి. అమెరికాలో క్రిప్టో కరెన్సీలపై కొత్త పన్ను నియంత్రణలు రాబోతున్నాయనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిట్ కాయిన్ నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నారు. డాలర్ విలువ పెరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు బిట్ కాయిన్ ను ఒక ఆస్తిగా అంగీకరించడంతో గతంలో దాని విలువ భారీగా తగ్గింది. గతంలో జరిగిన హాల్వింగ్ ప్రభావంతో మార్కెట్లో బిట్ కాయిన్ సరఫరా తగ్గి డిమాండ్ స్థిరంగా మారుతుందని, భారీ పతనం నుంచి బిట్ కాయిన్ త్వరలోనే కోలుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.